హాయ్ టీమ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు జరిగే పవర్ బిఐ క్లాస్కి మీ అందరికీ వెల్కమ్. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. నేను ఆల్రెడీ పవర్ బిఐ ఓపెన్ చేసి ఇట్లా పెట్టానండి. సో వీ నీడ్ టు క్లిక్ ఆన్ బ్లాంక్ రిపోర్ట్. అది స్క్రాచ్ నుంచి, అంటే ఫస్ట్ స్టెప్ నుంచి బిల్డ్ చేసే కొత్త ప్రాజెక్ట్ అయినా, ఆల్రెడీ బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ అయినా, ఇక్కడ ఏ ఆప్షన్ మీద క్లిక్ చేయకూడదు, బ్లాంక్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తామండి మనం. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా మెనూస్ అన్ని ఓపెన్ అయిన తర్వాత హౌ టు లోడ్ ద డేటా from different data sources. There are several options are there, right? We can load the data, Excel data from here and from here and from here also, from get data Excel workbook. Okay, now we are going to bring customer table from Power Query editor data set from Excel file to Power BI. Okay, click on Excel workbook. మన సిస్టంలో ఉన్న ఎక్సెల్ ఫైల్స్ అన్నీ ఇది చూపిస్తుందండి. అయితే పవర్ క్వరీ ఎడిటర్ ఫుల్ డేటా సెట్ క్లిక్ చేద్దాం. ఈ డేటా సెట్ నా ఓన్గా ప్రిపేర్ చేశానండి, ఎందుకంటే మీకు అన్ని ఆప్షన్స్ పవర్ క్వరీ ఎడిటర్లో ఉన్న ప్రతి ఆప్షను ఈ ఫైల్ మీద మనం పర్ఫామ్ చేసి కోర్స్ నేర్చుకోవచ్చు. అండ్ దీనికోసం చాలా ఆలోచించి నేను మీకు ఇది డిజైన్ చేయడం జరిగింది. సో ఫర్ సమ్ డేస్, కొన్ని రోజుల వరకు మనం కస్టమర్ టేబుల్ మీద వర్క్ చేస్తాం. If we want to enable these two buttons, then you need to click on here. ఒక గ్రీన్ టిక్ ఇస్తేనే మనకి లోడ్ కానీ ట్రాన్స్ఫార్మ్ డేటా కానీ ఉంటుంది. ఇప్పుడు మనం ఏమేంటి అంటే క్లీనింగ్ స్టెప్లో ఉన్నామండి. క్లీనింగ్లో పవర్ క్వరీ ఎడిటర్లో అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి టాప్కి వెళ్తాం. సో క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ఇట్ విల్ నావిగేట్ టు ద పవర్ క్వరీ ఎడిటర్ వితౌట్ క్లోజింగ్ ద పవర్ బై డెస్క్టాప్. పవర్ బై డెస్క్టాప్ని క్లోజ్ చేయకుండానే మనం పవర్ క్వరీ ఎడిటర్లోకి నావిగేట్ అవ్వచ్చు. ఓకే, సో ఆల్రెడీ we discussed about this. This is a queries pane. We can able to see the tables names. This is the query settings, which means indirectly it is saying that ఇది టేబుల్ సెట్టింగ్స్ అని చూపిస్తున్నాం. బై డిఫాల్ట్ ఎక్సెల్లోంచి మనం బయట డేటా సోర్స్లో తీసుకొస్తే 4 స్టెప్స్ ఉంటాయి, డిస్కస్ చేసాం. మనం మాన్యువల్గా ఎంటర్ డేటాతో చేస్తే 2 స్టెప్స్ ఉంటాయి. అలాగే సీక్వెల్లో కూడా 2 స్టెప్సే ఉంటాయి. ఓకే, నా పారామీటర్ మనం లాస్ట్లో డిస్కస్ చేస్తాం అనుకున్నాం. వీ హ్యావ్ కంప్లీటెడ్ టిల్ హియర్. ఓకే, సో టుడే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మీరు ఫేస్ చేయబోతున్నారు. ఓకే, ఇప్పుడు పవర్ బిఐని లో కోడింగ్ లేదా నో కోడింగ్, LOW లో అనొచ్చు, లేదా అసలు నో కోడింగ్ కూడా అనొచ్చు. ఎందుకు అట్లా అన్నారు అంటే, ఎవరైతే పవర్ బిఐని ఇంట్రడ్యూస్ చేశారో, ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు ఈ ఆప్షన్స్ అన్నీ మనకి చాలా ఈజీగా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది ప్రతి మెనూలో కూడా. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేద్దామండి. దాన్ని చేయడానికన్నా ముందుగా ఒక టేబుల్ పవర్ క్వరీ ఎడిటర్లోకి లోడ్ అవ్వాలి అంటే, ఓకే వచ్చినట్టున్నా చూద్దాం. ఓకే, నేను ఆల్రెడీ తీసే కదా. ఓకే, సో ఒక టేబుల్ని మనం పవర్ క్వరీ ఎడిటర్కి లోడ్ చేయాలి అంటే జస్ట్ ట్రాన్స్ఫార్మ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసాం. ఒకవేళ ఆ ట్రాన్స్ఫార్మ్ అనే బటన్ కనుక వాళ్ళు అక్కడ ఇంట్రడ్యూస్ చేయకపోతే, అక్కడ ఇంక్లూడ్ చేయకపోతే మీరు ఏం చేయాల్సి వచ్చిందో తెలుసా? మీరు ఈ హోమ్ రిబ్బన్లో ఇవన్నీ డిస్కస్ చేస్తూ ప్రాపర్టీస్ తర్వాత ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్ ఎడిటర్, దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాం. మనకు ఒక సెపరేట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇంత కోడింగ్ రాయాలండి మీరు. ఇది ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ ద టేబుల్ ఫ్రమ్ డేటా సోర్స్ టు ద పవర్ క్వరీ ఎడిటర్, ఒక డేటా సోర్స్ నుంచి ఒక టేబుల్ని పవర్ క్వరీ ఎడిటర్లోకి తీసుకురావడం కోసం నార్మల్గా పైథాను, సి లాంగ్వేజ్, ఓకే ఇలాంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అలా మీరు కోడింగ్ పవర్ బిఐలో కూడా రాయాలి అంటే నేను కూడా నేర్చుకునేవాడిని కాదు, ఎందుకంటే నేను కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు యాక్చువల్గా. ఇది మన కోసం రాసేసింది. అందుకనే పవర్ బిఐని ఏమంటాము అంటే లో కోడింగ్ లేదా అసలు నో కోడింగ్ అంట. ఓకేనా, ఇది చూసారా ఏం ఏం అసలు యాక్చువల్గా ఏం కోడింగ్ రాయాలి? సోర్స్ అనే ఫంక్షన్ వాడాలి, ఈక్వల్ టు అది సీక్వెల్లా, ఎక్సెల్లా, షేర్ పాయింటా ఇక్కడ రాయాలి, ఫైల్ డాట్ కంటెంట్స్ అనే మళ్ళీ ఇంకోటి రాయాలి, మళ్ళీ ఇక్కడ పాత్ మనం ఎక్కడి నుంచి వస్తుంది ఇది, ఆ పాత్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి, బ్రాకెట్ ఇవ్వాలి, కామా ఇవ్వాలి, నల్లో ట్రూ ఇవన్నీ రాయాలండి. కానీ ఒకే ఒక సింగిల్ బటన్తో మనం ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 1 2 3 4
ఫోర్త్ లైన్లో ఉన్నా. ఇప్పుడు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ చేద్దాం. ఇక్కడ మొత్తం 1 2 3 4 ఈ లాస్ట్లో చేంజ్ టైప్ అని ఉంది. ఎందుకంటే లాస్ట్ స్టెప్ మనకి చేంజ్ టైపే కదా. ఇక్కడ అప్లై స్టెప్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే చేంజ్ స్టెప్ లాస్ట్ స్టెప్ అనమాట, అక్కడితో ఆపింది. ఇప్పుడు మనం కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ నేను చేసి చెప్తాను. ఇప్పుడు నాకు ఇవన్నీ మళ్ళీ నేను కోర్సులో నేర్పిస్తాను, కొంచెం ఫాస్ట్గా చేస్తాను. కాలమ్ హెడర్స్ నీట్గా అరేంజ్ లేవు కాబట్టి హోమ్ రిబ్బన్లో ఇలా వచ్చేసి ఇక్కడ చూడండి డేటా టైప్ కింద యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే కింద ఉన్న హెడర్స్ ప్రాపర్గా పైకి వెళ్ళి అరేంజ్ అవుతాయండి. సో క్లిక్ ఆన్ యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్. జస్ట్ మనం ఒక సెకండ్లో ఇలా క్లిక్ చేసాం. అదే ఆప్షన్ ఇక్కడ పెట్టి ఉండకపోతే ఏం జరిగేది? అడ్వాన్స్డ్ ఎడిటర్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది రాయాల్సి వచ్చేది. ఇదంతా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కోడింగ్ రాయాల్సి వచ్చేది. ఇంకా చాలా ఉంటుంది, లైన్ ఉంటుంది చివరి వరకు. ఎంత కోడింగ్ రాయాల్సి వచ్చేదండి మీరు, ఏది మనకి పవర్ బిఐ అలాంటి బటన్స్ ఇంక్లూడ్ చేయకపోతే. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ లో కోడింగ్ ఆర్ నో కోడింగ్ ప్లాట్ఫామ్. ఇంతకీ అడ్వాన్స్ ఎడిటర్ అంటే ఏంటి? ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈజ్ అడ్వాన్స్ ఎడిటర్? ఓకే, సో we can able to see the code which is written by Power BI engine. Power BI engine రాసిన కోడ్ని మనం అడ్వాన్స్ ఎడిటర్లో చూస్తాం. అయితే మనకి సిలో వాడే సి లాంగ్వేజ్ అని, పైథాన్ లాంగ్వేజ్ అని, అట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటాం కదా. అయితే ఈ పవర్ బిఐ ఇంజిన్ యూజ్ చేసే ఈ లాంగ్వేజ్ పేరు ఏంటి అంటే ఎం లాంగ్వేజ్. నేను ఇక్కడ రాస్తానండి. ఓకే, ఇక్కడ ఏం రాసినా సరే మనం మళ్ళీ ఓకే చేయకూడదు, ఎందుకంటే వర్క్ అవ్వదు. సో దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎం. ఇదేదో ఫంక్షన్ తీసేసుకుంటుంది, లాంగ్వేజ్ అంటాం. ఎం స్టాండ్స్ ఫర్ మ్యాష్ అప్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ యూజ్ చేసే లాంగ్వేజ్ పేరు ఏంటంటే ఎం లాంగ్వేజ్. ఎం అనేది షార్ట్ ఫామ్, ఫుల్ ఫామ్ కావాలంటే మ్యాషప్ లాంగ్వేజ్. ఓకే అండి, ఇంటర్వ్యూలో కనుక ఎవరైనా సరే మిమ్మల్ని వాట్ ఈజ్ అడ్వాన్స్డ్ ఎడిటర్ అంటే, సో యూ కెన్ ఏబుల్ టు సే లైక్ దిస్, if we perform any transformations in the Power Query editor, the Power BI engine automatically it will write a code by using mashup language. ఓకే, మనం ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే పవర్ క్వరీ ఎడిటర్లో చేస్తామో ఈ పవర్ బిఐ ఇంజిన్ అనేది ఎం లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని బ్యాక్ ఎండ్లో మన ప్లేస్లో అదే రాసేస్తుంది. ఇలా ఆన్సర్ చెప్పాలండి మీరు. అక్కడ చక్కగా ఇంటర్వ్యూర్ ఏం చేస్తాడంటే సాటిస్ఫై అవుతాడు, ఓహో ఇతను లాంగ్వేజ్ చెప్తున్నాడు, ఏ లాంగ్వేజ్ వాడుతుందో చెప్తున్నాడు, అది ఎక్కడ చూడాలో అడ్వాన్స్ ఎడిటర్లో చూడాలంటున్నాడు అంటే ఇతను రియల్ టైంలో ఇది ఓపెన్ చేసి చూశాడు, దీని గురించి ఐడియా ఉంది. సో మనకి ఒక ఐడియా ఉంది అని అతనికి వస్తాడనమాట. ఒక ఐడియా మీ మీద ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. ఓకేనండి, లేదు అంటే నేను ఏ టైప్ చేసినా ఒక ఫంక్షన్ వచ్చేస్తుంది చూడండి. హెచ్తో ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి చూసారా? జే టైప్ చేద్దాం, ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి, ఇంకా కిందకి వెళ్తే ఇంకా ఫంక్షన్లు ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకుని రాయాలా సార్ అంటే అస్సలు నేర్చుకోవాలి, ఇదే రాసేస్తుంది మన గురించి. క్యాన్సిల్ చేస్తాం, డిస్కార్డ్ కొడదాం. ఓకేనండి, ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు కిషోర్? ఈ లాంగ్వేజ్ యాక్చువల్గా ఇన్బిల్ట్ ఆప్షన్స్ లేకపోతే, ఇన్బిల్ట్తో చేయలేని ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మనం చేస్తాం. ఓకేనా, అండ్ అయితే మనకి ఇన్బిల్ట్గా లేనటువంటి రిక్వైర్మెంట్ అయితే ఏమీ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంది కదా ఇక్కడ ఫస్ట్ నేమ్ అని, సో మనం అడ్వాన్స్డ్ ఎడిటర్లో ఏదైతే కోడ్ చూస్తున్నామో ఆ కోడ్ని ఇక్కడ కూడా చూడొచ్చు. ఎఫ్ఎక్స్ పక్కన ఇక్కడ ఉంది కోడ్, ఇక్కడ మీరు యారో మార్క్ తీసేస్తే ఇదంతా కోడ్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే జస్ట్ నేనేం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, ఈ ఫస్ట్ నేమ్ ఇది టెక్స్ట్ టైప్ ఏంటి, టెక్స్ట్. ఇక్కడ నేను క్లిక్ చేసి ఇది టెక్స్ట్ కాదు న్యూమరికల్ అని పవర్ బిఐకి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ హోల్ నెంబర్ అంటున్నాను, దాన్ని చెప్తాను హోల్ నెంబర్ అని చేయండి.
ఇది అడుగుతుంది రీప్లేస్ కరెంట్. ఎస్. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే నువ్వు టెక్స్ట్ని తీసుకెళ్ళి ఇలా ఇచ్చావు అంటుంది. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే నేను స్టెప్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇలా బటన్తో మనం క్లిక్ చేసాం కదా ఇక్కడ. ఇదే మనం అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ నేమ్ కాలం ఎక్కడ ఉందో చూడాలి. ఫస్ట్ నేమ్ కాలం ప్రమోట్ కాలంలో మీరు అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్ళి చేంజ్ చేసినా పర్వాలేదు. ఇక్కడ కూడా చేంజ్ చేయొచ్చు. ఎలా టైప్ టెక్స్ట్ ఉంది కదా, ఇది టెక్స్ట్ ఏబీసీ వద్దు. నేను ఇలా మాన్యువల్గా క్లిక్ చేసి నేను ఇలా చేయను. నాకు కోడింగ్ బాగా వచ్చు. మ్యాషప్ లాంగ్వేజ్ అది మహాసముద్రము, నేర్చుకోవాల్సిన అవసరం లేకపోయినా నేను నేర్చుకున్నాను అంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే ఇంట్ 64 టైప్ అని ఉంటుందండి. ఎక్కడ ఉన్నది? ఇదిగోండి 64 టైప్. ఇంట్ 64 డాట్ టైప్ అంటే ఈ ఏబీసీని కాస్త 1 2 3 కింద మారుస్తుంది. ఇక్కడ నేను టైప్ చేద్దాం చూడండి. క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా మారిపోయింది. ఏబీసీ అలా 1 2 3 మారిపోయింది. అంటే ఈ చిన్నది ఇలా క్లిక్ చేసి ఏబీసీ 1 2 3ని ఏబీసీ కానీ ఏబీసీని 1 2 3 కానీ మార్చాలి అంటే మనకి ఇంత కోడ్ రావాల్సిన అవసరం లేదు. So if you want to perform any transformation in the Power Query editor, they have kept some inbuilt options instead of writing some code రాయకోకుండానే వచ్చేది. సార్ నేను ఇవేమి యూజ్ చేయను, ఈ పైన నేను కోడ్తోనే వెళ్తాను అంటే మనం చాలా కోడింగ్ నేర్చుకోవాలి. అదైతే మనం నేర్చుకునే సాధ్యం కాదనమాట. ఓకేనండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? అడ్వాన్స్ ఎడిటర్ అంటే ఏంటి, అందులో ఏం చూస్తాము, అందులో ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తాము? సో అంత కోడింగ్ రాయకోకుండానే పవర్ బిఐ డెవలప్ చేసిన వాళ్ళు మనకి ఇన్బిల్ట్గా ఇవన్నీ ఇచ్చేసారు. ఓకే. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటో వినండి. అంటే మనం పవర్ బిఐ నేర్చుకుంటున్నామంటే ఆప్షన్ బట్టి రిక్వైర్మెంట్ మనం ఐడెంటిఫై చేయడం కాదు, మన రిక్వైర్మెంట్ని బట్టి ఏ ఆప్షన్ యూజ్ చేయాలో మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఒక రిక్వైర్మెంట్ ఇస్తాను. ఇప్పటి వరకు నేర్చుకున్న ఏ ఆప్షన్ ద్వారా అయినా మీరు చేయగలరా లేదా నాకు చెప్పండి. ఓకే, ఇప్పటివరకు మీరు నేర్చుకున్న ఆప్షన్స్తో దేనైనా చేయగలరా లేదా? ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న లాస్ట్ నేమ్ అనే కాలం, ఓకే, ఈ బర్త్ డేట్ పక్కకి ఇక్కడ మూవ్ అవ్వాలండి. ఈ కాలం ఇక్కడ మూవ్ చేయాలి. ఇప్పటి వరకు నేర్చుకున్న ఏ ఆప్షన్ అయినా యూజ్ అవుతుందా ఈ లాస్ట్ నేమ్ కాలంని బర్త్ డేట్ తర్వాత మూవ్ చేయడానికి? ఇది రిక్వైర్మెంట్. మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ఏ ఆప్షన్ యూజ్ అవ్వదు. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేస్తాం, దానికి మూవ్ అవ్వాలంటే ఇదిగోండి మూవ్ అనే ఆప్షన్ ఉంది, దీని ద్వారా మనం మూవ్ చేస్తాం. అలా మనం పవర్ బిఐ నేర్చుకునేటప్పుడు ఉన్న ఆప్షన్కి రిక్వైర్మెంట్ ఫైండ్ అవుట్ చేయడం కాదు, కానీ రిక్వైర్మెంట్ వస్తే ఇందులో ఏ ఆప్షన్ యూజ్ చేయాలి అనేది మనకు తెలియాలి. ఇప్పుడు నేను ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఈజీగా చెప్పేవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ టు పవర్ బిఐ డెస్క్టాప్, మన పవర్ బిఐ డెస్క్టాప్కి మూవింగ్ అవ్వకుండానే, అలాగే ఆ ఫైల్ ఎక్కడుందో వెతుక్కోకుండానే ఈ మధ్యన యూజ్ చేసిన ఫైల్ నేను తీసుకురావాలండి, ఏ ఆప్షన్ యూజ్ చేయాలి? అలా రిక్వైర్మెంట్ బట్టి ఏ ఆప్షన్ మీరు ఐడెంటిఫై చేయగలుగుతారో మీరు పర్ఫెక్ట్ పవర్ బిఐ డెవలపర్ అవుతారు. ఓకేనండి, దట్స్ ఇట్. ఇప్పుడు నాకు పాత్ మారింది, నాకు రియల్ టైంలో ఒక ప్రాబ్లం వచ్చింది. వేరే పాత్లోకి ఒక టేబుల్ ఒక పాత్లో నుంచి వేరే ఫోల్డర్లోకి మార్చేశాడు. నాకు ఇక్కడ వార్నింగ్ వచ్చింది. అప్పుడు వెంటనే ఏమి యూజ్ చేయాలని మీకు తెలియాలి. డేటా సోర్స్ అలా మీరు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ని బట్టి సొల్యూషన్ ఐడెంటిఫై చేయగలుగుతారో అప్పుడు మీరు మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు. అలా కాకుండా డేటా సోర్స్ సెట్టింగ్ దీనికి యూజ్ చేస్తారు, అట్లా కాదు. ఓకే అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు పవర్ క్వైరీ ఎడిటర్లో ఇంటర్వ్యూవర్ ఒకవేళ క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదేనండి. దాని గురించి మనం చూస్తున్నాం. మేనేజ్లో డిలీట్, డూప్లికేట్, రిఫరెన్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే ముందే చెప్పేస్తాను, తర్వాత డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ రిఫరెన్స్ అని అడుగుతున్నాడు. దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందుగా డిలీట్ చూద్దామండి. అయితే డిలీట్ చేయాలంటే ఉన్న టేబుల్ నేను డిలీట్ చేయలేను, ఒక 2-3 టేబుల్స్ నేను ఓకే లోడ్ చేద్దాం.
ఏ సెక్షన్ మర్జ్ సంథింగ్ ఇవి కూడా తీసుకొస్తున్నానండి. అంటే పవర్ బై డెస్క్టాప్లోకి వెళ్ళకుండా ఇది షఫల్ అవుద్ది, ఏం కంగారు పడుతుంది. ఇక్కడ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఒక టేబుల్ని మనం డిలీట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ టేబుల్ మీద క్లిక్ చేసి ఓకే రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ చేసి డిలీట్ చేద్దాం. ఇది ఒక వే అండి. లోడ్ చేసిన ఒక టేబుల్ని డిలీట్ చేయాలంటే ఒక వే. మరి ఇన్ఫర్మేషన్ అంతా పోయింది అంటే ఎందుకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలండి మనం? రిఫ్రెష్ కాదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏం జరగలేదు. 2 ఎంటీగా ఉన్నాయి. అంటే సెలక్షన్‌లో లేవు. సెలక్షన్‌లో ఉండాలంటే ఇలా గ్రే కలర్ చుట్టూ గ్రే కలర్ రావాలి. అంటే ఏ టేబుల్ సెలక్షన్‌లో లేదు. సెలక్షన్ చేయండి. వచ్చేసింది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడండి గ్రే కలర్ ఉందా? అంటే ఏ టేబుల్ సెలక్షన్ లేకపోతే ఏది డిస్‌ప్లే అవ్వదనమాట. ఓకే. ఇప్పుడు ఇదొక ఆప్షన్ అండి. ఇప్పుడు మెర్జ్ టేబుల్ నేను డిలీట్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అనే బదులు నేనేం చేస్తానంటే హోమ్ బటన్‌లో మేనేజ్‌లోకి వచ్చి డిలీట్ అంటాను. అది ఎలా అయితే వర్క్ అయిందో కన్ఫర్మేషన్ అడుగుద్ది. డిలీట్ చేయనా వద్దా? యెస్. అంటే మరలా సెలక్షన్ లేదు కాబట్టి డిస్‌ప్లే అవ్వట్లేదు. సెలక్షన్ చేయండి. అంటే ఒక టేబుల్‌ని డిలీట్ చేయడానికి మనకు 2 వేస్ ఉన్నాయి. రియల్ టైమ్‌లో మీకు ఏది ఈజీగా అనిపించింది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ కాలమ్‌లో వర్క్ చేస్తున్నానండి ఏదో. ఒక టేబుల్‌ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. నార్మల్‌గా అయితే మీరు ఏం చూజ్ చేసుకుంటారు? ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేస్తారా? హోమ్‌లోకి వెళ్ళి మేనేజ్‌లోకి వెళ్ళి డిలీట్ చేస్తారా? రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను దాన్ని చూడాలంటే ఆ ఆప్షన్ ఎక్కడ ఉందో నాకు ఐడియా రావాలి. ఓహో! ట్రాన్స్‌ఫార్మ్‌లో ఉందా? హోమ్‌లో ఉందా చూడాలి. ఆ మేనేజ్‌లోకి వెళ్ళాలి. మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలి. అంటే ఈ 2 సేమ్‌గా వర్క్ అవుతాయి. 100కి 100% ఒకటేలాగా వర్క్ అవుతాయి. కానీ మన యూసేజ్‌ననమాట. ఏది మీకు కన్వీనియంట్‌గా ఉందో దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే అండి. అదొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. సో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద డిలీట్? If you want to delete a single table from Power Query Editor, not from Power BI Desktop, from Power Query Editor, we can use delete option. We have two ways, two methods. By giving the right click on the table, then we can click on delete, or else we can go to home, go to manage and click on delete. అయితే మీరేమో సెలక్షన్‌లో ఉన్నది ఏ సెక్షన్‌లో మీరు కస్టమర్ టేబుల్ డిలీట్ చేద్దామని వెళ్లారనుకోండి, ఎలా వర్క్ అవుతుందంటే ఏదైతే సెలక్షన్‌లో ఉందో అది డిలీట్ అవుతుంది. ఓకే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు డిలీట్ చేయాల్సిన టేబుల్ ఖచ్చితంగా సెలక్షన్‌లో ఉండాలి. ఓకే. సో, దిస్ ఈస్ దట్. అండ్ నేను దీన్ని కూడా డిలీట్ చేసేస్తున్నానండి. ఇక్కడ డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక చిన్న టేబుల్‌ని లోడ్ చేద్దాం. ఏ సెక్షన్ అనే టేబుల్‌ని లోడ్ చేద్దాం. రీసెంట్ సోర్స్‌లు ఈజీగా ఉంటుంది. పైనే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. మీరే నాకు ఆన్సర్ చెప్పాలి. నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంగ్లీష్‌లో చెప్తారా? తెలుగులో చెప్తారా? అనేది చూడండి. మన ఇంటర్వ్యూలో మాత్రం మీరు ఇంగ్లీష్‌లోనే చెప్పాలి. ఎలా చెప్పాలో ఒకసారి నేను చెప్తాను. సో, క్లిక్ ఆన్ ఓకే. షఫల్ అవుతుంది. ఓకే. వచ్చేసింది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అబ్జర్వ్ ద డేటా. స్టూడెంట్ నేమ్ వి హావ్ 8 రోస్. మార్క్స్ అండ్ లొకేషన్. ఎక్కడ కూడా ఎంప్టీ వాల్యూస్ లేవు. టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు. 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఒరిజినల్ టేబుల్‌ని నాకు కాపీస్ కావాలండి. అంటే మన 10థ్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళి జిరాక్స్ తీసినట్టనమాట కాపీ అంటే. ఓకే. ఇది ఒరిజినల్ టేబుల్. అలా కాపీ చేయాలి అంటే 2 వేస్ ఉన్నాయండి. ఒకటి మేనేజ్‌లోకి వెళ్ళి డూప్లికేట్ అయినా క్లిక్ చేయొచ్చు. లేదా మేనేజ్‌లోకి వెళ్ళి రిఫరెన్స్ అయినా క్లిక్ చేయొచ్చు. ఇదే ఆప్షన్స్ మరలా మనం ఈ టేబుల్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ కూడా కనిపిస్తాయండి. డూప్లికేట్, రిఫరెన్స్. ఈ 2 కూడా కాపీసే ఇస్తాయి. జిరాక్స్ కాపీసే ఇస్తాయి. సో, ఇంత దూరం వెళ్లి నేను క్లిక్ చేయకుండా ఇక్కడే చేస్తున్నా అండి. ఒకటేమో డూప్లికేట్ అండి. ఓకే. దీనికి మనం నేమ్ ఇచ్చేద్దాం. ఒక టేబుల్ నేమ్ ఎలా చేంజ్ చేయాలని డబుల్ క్లిక్ ఇచ్చి ఎనేబుల్ అవుతుంది చేంజ్ చేయొచ్చు. లేదా ఈ పర్టిక్యులర్ టేబుల్‌ని సెలక్షన్‌లో ఉంచి అంటే గ్రే కలర్ వచ్చేలాగా సెలక్షన్‌లో ఉంచి నా మౌస్ చూడండి. ఈ రైట్ సైడ్ క్వెరీ సెట్టింగ్స్‌లో ప్రాపర్టీస్ కింద నేమ్ ఉంది కదా! ఇక్కడ కూడా చేంజ్ చేయొచ్చు. చెప్పా కదా! కన్వీనియంట్. ఇంత దూరం వచ్చి చేంజ్ చేస్తారా? లేదా అక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి చేంజ్ చేస్తారా అని మీ ఇష్టం. నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ డూప్లికేట్. ఓకేనండి. బయట ఎక్కడైనా క్లిక్ చేయండి. ఎంటర్ ప్రెస్ మీ ఇష్టం. ఎక్కడైనా క్లిక్ చేస్తే ఇక్కడ మారిపోతుంది డూప్లికేట్. మరలా ఒరిజినల్ టేబుల్‌కి వద్దాం. రైట్ క్లిక్ ఇద్దాం. మీ కన్వీనియంట్. ఇక్కడికి వెళ్ళి రిఫరెన్స్ తీసుకుంటారా మీ ఇష్టం. ఇక్కడ తీసుకోండి రిఫరెన్స్. ఓకే.
కన్వీనియంట్ ఏంటి, ఇంత దూరం వెళ్ళకుండా ఇక్కడ నేను టేబుల్ నేమ్ మార్చేస్తున్నాను, రిఫరెన్స్. ఓకే అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఏ సెక్షన్లో నేను లొకేషన్ డిలీట్ చేస్తున్నానండి. ఏ సెక్షన్లో ఏం చేస్తున్నాను, లొకేషన్ని రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేయకన్నా ముందుగా డూప్లికేట్లో 3 కాలమ్స్ ఉన్నాయి, స్టూడెంట్ నేమ్, మార్క్స్, లొకేషన్. ఏ సెక్షన్లో కూడా స్టూడెంట్ నేమ్, మార్క్స్, లొకేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇప్పుడు ఒరిజినల్ డేటాలో లొకేషన్ డిలీట్ చేస్తున్నాను. రిమూవ్ కాలమ్స్ అని సెలెక్షన్ అయిన ఉన్నాయి, పోతుంది, తర్వాత నేర్పిస్తాను అది. ఇప్పుడు ఒరిజినల్ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి. నౌ టెల్ మీ హౌ మెనీ కాలమ్స్ విల్ బి దేర్ ఇన్ ద డూప్లికేట్? 3. ఎన్ని ఉండే ఛాన్స్? 3. వెరీ గుడ్, 3 ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఏ సెషన్లోకి వెళ్ళి నేను స్టెప్ క్యాన్సిల్ చేస్తున్నాను, నాకు 3 వచ్చేస్తాయి. ఇప్పుడు రివర్స్ అప్లై చేద్దాం, డూప్లికేట్లో రిమూవ్ చేద్దాం, ఒరిజినల్ టేబుల్లోకి వెళ్ళి చూద్దాం. ఈసారి మార్క్స్ రిమూవ్ చేస్తున్నానండి, మార్క్స్ రిమూవ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అంటే ఒరిజినల్ టేబుల్లో మార్క్స్ రిమూవ్ అవుతాయా లేదా? లేదు, ఎందుకంటే 3 ఉన్నాయి. అంటే ఈ డూప్లికేట్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎలా అంటే నేను జెరాక్స్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒరిజినల్ 10th క్లాస్ మార్క్ షీట్ని జిరాక్స్ తీసిన తర్వాత ఒరిజినల్ చింపితే జిరాక్స్ ఏం జరిగిపోతుందా? లేదు. పోనీ జిరాక్స్ని చింపితే ఒరిజినల్ ఏం జరిగిపోతుందా? లేదు కదా. అది రిఫరెన్స్, సారీ, డూప్లికేట్కి మనం మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి. సో ఎలా చెప్పొచ్చు అంటే ఇంటర్వ్యూలో, సో if you want to if you perform any transformations on original data, it will not affect కానీ ఇంకొక వర్డ్ కూడా వాడుకోవచ్చు, it will not reflect in the duplicate table. If you change any data, or if you perform any transformations in the duplicate table, it will not reflect, or it will not change, or it will not ఇంకా ఏదైనా మీ ఇష్టం వచ్చిన వర్డ్ వాడుకోవచ్చు. అది ఏ సెక్షన్లో మనకి రిఫ్లెక్ట్ అవ్వదు, లేదా చేంజెస్ అనేవి జరగవు. ఇలా మీరు డూప్లికేట్ గురించి చెప్పాలి. సరే, డూప్లికేట్ గురించి అయిపోయింది. ఇప్పుడు రిఫరెన్స్కి వచ్చేద్దామండి. ఇప్పుడు ఏ సెక్షన్లో లొకేషన్ డిలీట్ చేస్తున్నాం. లొకేషనే కాదు, మీరు ఏదైనా డిలీట్ చేసి చూడొచ్చు రియల్ టైంలో. ఓకేనా, ప్రాక్టీస్ చేసేటప్పుడు రిమూవ్ చేశాను. ఈ రిమూవ్ చేయడానికన్నా ముందుగా మనం ఏం చేద్దామంటే, ఏ సెక్షన్లో 3 కాలమ్స్ ఉన్నాయి, రెఫరెన్స్లో కూడా 1, 2, 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏ సెక్షన్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ లొకేషన్. నౌ టెల్ మీ హౌ మెనీ కాలమ్స్ విల్ బి దేర్ ఇన్ ద రిఫరెన్స్? 3 ఉంటాయంటారా, లేదా 2? అంటే ఇక్కడ ఏదైతే జరిగిందో అక్కడ కూడా అది జరుగుతుందంటారా? చూద్దాం. నౌ క్లిక్ ఆన్ రిఫరెన్స్. What happened here? Yeah, one column is deleted. Yes. What are the changes we have performed on the original table? Those changes will happen in the reference table also. Okay. అంటే ఒరిజినల్ టేబుల్లో ఏం చేస్తే రిఫరెన్స్ టేబుల్లో అదే జరుగుతుంది. చూడండి, ఇంకొకటి ఏదైనా చేద్దాం. ఇక్కడ నాకు 8 మెంబర్స్ ఉన్నారు, నాకు టాప్ 5 కావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కీప్ రోస్లోకి వెళ్ళి, కీప్ టాప్ రోస్లోకి వెళ్ళి నేర్పిస్తాను, నో ప్రాబ్లం. నాకు 5 మెంబర్సే కావాలి, 5 ఇస్తున్నాను. ఓకే అందా. ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఉన్నారు. రిఫరెన్స్లోకి వెళ్ళి చూద్దాం. 1, 2, 3, 4, 5 అంటే మీకు ఏమర్థమైంది? సో if you make any changes in the original table, it will reflect in the reference table. ఇప్పుడు రివర్స్లో ఆలోచించండి. ఇప్పుడు ఏ సెక్షన్లో 3 ఉన్నాయి కాలమ్స్, రిఫరెన్స్లో కూడా 3 ఉన్నాయి. ఇప్పుడు రివర్స్లో ఆలోచిద్దాం. నేను లొకేషన్ రిమూవ్ చేస్తున్నాను. Now tell me how many columns will be there in the original table? 3 ఉంటాయి. వెరీ గుడ్. ఒరిజినల్ టేబుల్ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు, అది డూప్లికేట్ అయినా రిఫరెన్స్ అయినా. ఇప్పుడు మీ మైండ్లో ఒక 2 minutes టైం ఇస్తాను. డూప్లికేట్కి రిఫరెన్స్కి మీకు ఏం ఐడెంటిఫై చేశారు అనేది చెప్పొచ్చు. సో నేను అట్లా బ్యాక్ వచ్చేద్దాం. అన్ని 3. నౌ టెల్ మీ. ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఖచ్చితంగా అడుగుతున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఇది రియల్ టైంలో అంతగా యూజ్ చేయం మనం.
ఒక ఒరిజినల్ డేటాని డూప్లికేట్ తీసుకోవడము లేదా రిఫరెన్స్ తీసుకోవడము ఒకే ఒక సిచ్యువేషన్ కానీ 2 సిచ్యువేషన్లో కానీ అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టైం వచ్చినప్పుడు. అప్పుడు తప్ప ఒక టేబుల్ని డూప్లికేట్ తీసుకోవడం కానీ లేదా ఒక టేబుల్ని రిఫరెన్స్ తీసుకోవడం కానీ మనం రియల్ టైంలో 90% అయితే చేయమండి. అందువల్ల రియల్ టైం మనం అవునా కాదా తెలుసుకోవాలంటే రియల్ టైం వాళ్ళు ఎలాగో యూజ్ చేయరు కాబట్టి అది ఆ కాన్సెప్ట్ అనేది మర్చిపోయి ఉంటారు కాబట్టి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే రియల్ టైంలో మనం ఎక్కువ వాడం అంటే మర్చిపోయి ఉంటారో వాళ్ళకి తెలుసు. ఓకే, సో నౌ టెల్ మీ, ఎవరో ఒకరు చెప్పొచ్చు మీ ఇష్టం, లేదా ఒకరేమో డూప్లికేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకొకరేమో రిఫరెన్స్ చెప్పండి. మీరు ప్రెజెంట్ తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా ఎలా చెప్పినా పర్వాలేదు. బట్ నేను ఈ కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత అంటే పవర్ క్వైరీ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్సర్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఉండాలి. నౌ టెల్ మీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రిఫరెన్స్ ఇన్ పవర్ క్వైరీ ఎడిటర్? ఒకరు డూప్లికేట్ గురించి చెప్పొచ్చు. If you change any data మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. original నాకే బ్రేక్ అవుతుందా? copy, so it will. If you change any data in original copy, it won't get any impact in Yes. duplicate. Very good, super. Now, But vice versa. Even if you delete anything, even though if you done any changes in the duplicate also, it won't get any impact in the original copy. సూపర్, ఎక్సలెంట్. ఇంతే ఇంటర్వ్యూ క్వశ్చన్. అలాగే రిఫరెన్స్ కూడా చెప్పొచ్చు. ఇంకెవరైనా ట్రై చేస్తారు రిఫరెన్స్? అది మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన నో ప్రాబ్లం. మీకు మైండ్లో సబ్జెక్ట్ ఉంటే ఇంటర్వ్యూలో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. మనకి ఇంటర్వ్యూలో ఇతని కాన్సెప్ట్ వచ్చా లేదా అని తెలిస్తే చాలండి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. చెప్పండి. బేసికలీ టేబుల్ ఒరిజినల్ డేటా ఏం డిలీట్ చేస్తే రిఫరెన్స్ టేబుల్ సేమ్ ఇంపాక్ట్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ వి డిలీట్ ఇన్ ద రిఫరెన్స్ టేబుల్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇన్ ద ఒరిజినల్ టేబుల్. ఇప్పుడు తను చెప్పింది మీరు చెప్పింది 2 యాడ్ చేసి ఒక ఫైనల్ ఆన్సర్ మీరు కనుక ఒక నోట్బుక్లో నీట్గా రాసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. నేను ఇస్తాను, PDF ఇస్తాను, కానీ అది ఎలా ఉంటుందంటే ఒక డెఫినేషన్ లాగా ఉండి అలా ఉంటుంది. ఇలా చెప్పినప్పుడు ఇంటర్వ్యూ బాగా సాటిస్ఫై అవుతాడు. ఓకేనా, నేను ఇస్తాను, నో ప్రాబ్లం. మీ ఆన్సర్స్ అన్నీ ఇస్తాను. కాకపోతే అది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. మీరేం చేస్తారు, డిఫికల్ట్గా ఉండేసరికి బై హార్ట్ చేస్తారు, ఇంటర్వ్యూలో బై హార్ట్ చేయగానే మర్చిపోతారు. అలా కాదు, మీరు మైండ్లో సబ్జెక్ట్ని ఇప్పుడు ఎలా అయితే మీరు చెప్పారో ఇంటర్వ్యూలో అలా చెప్పండి చాలు. ఓకేనా టీమ్? సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రిఫరెన్స్. రియల్ టైంలో 90% అసలు యూజ్ చేయము, ఎప్పుడో రేర్ కేసులో యూజ్ చేస్తాం. ఆ రేర్ కేసు ఏంటి అనేది మనం డేటా మోడలింగ్లో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు మనకి డూప్లికేట్ అనేది కావాలి. అసలు రిఫరెన్స్ అనేది అసలు ఎప్పుడు నేనైతే ఇప్పుడు యూజ్ చేయలేదు. డూప్లికేట్ అయితే యూజ్ చేశాను ఒకసారి అనుకుంటా. ఓకేనండి టీమ్, దిస్ ఈజ్ అబౌట్ ద manage option. Here we can able to see 3 different options: delete, duplicate and reference. Now we are going to discuss about the choose column. నేను మరలా మీకు ప్రీవియస్ ఫైల్ కావాలండి, మనకి కస్టమర్ టేబుల్ కావాలి. కస్టమర్స్, క్లిక్ ఆన్ ఓకే. Okay, load అయిపోయింది. How many columns are there? How many rows are there? Where we can able to see that information? ఎక్కడ చూడొచ్చు అండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయని? లెఫ్ట్ సైడ్ కింద సార్. Very good. Here we can able to see 22 columns and 30 rows without counting like this how many columns are there. ఇప్పుడు నేను నార్మల్గా ఏం చేస్తున్నానంటే హెడర్ ప్రాపర్గా అరేంజ్ అవ్వాలండి. దానికోసం మనం ఏం చేయాలి, హోమ్ రిబ్బన్లో అయితే ఇక్కడ చిన్న నాకు ఏంటి, నా కోర్సులు నేర్చుకున్నప్పుడు నాకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయండి. సార్ మీరు ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసి హోమ్లోకి వెళ్ళి యూజ్ ఫస్ట్ రో హ్యాజ్ హెడర్ అన్నారు, అందుకని ప్రాపర్గా వచ్చిందా? నేను ఇప్పుడు 3rd కాలంలో ఉన్నాను, హోమ్లోకి వెళ్ళి యూజ్ ఫస్ట్ రో హ్యాజ్ హెడర్ అంటే వస్తుందా లేదా? ఇలా చిన్న మైన్యూర్ కూడా నాకు డౌట్లు వచ్చాయి. అందుకనే మీకు రాకుండా నాకు వచ్చి ముందే చెప్పేస్తున్నాను. ఎప్పుడు కూడా టేబుల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కాలమే సెలెక్ట్ అయి ఉంటుందండి. ఇలా సెలెక్ట్ చేసి యూజ్ ఫస్ట్ రో హ్యాజ్ హెడర్ అన్న మొత్తం టేబుల్కి ఇంపాక్ట్ అవుతుంది. లేదు మీరు ఎక్కడన్నా వేరే కాలం మీద క్లిక్ చేసి యూజ్ ఫస్ట్ రో హ్యాజ్ హెడర్ అన్న
అన్నిటికీ అప్లై అవుతుంది. ఓకే, ఈ చిన్న చిన్నవి ఇలాంటివి నాకు వస్తూ ఉంటాయి, మీకు కూడా నేను చెప్తా ఉంటాను. ఇదండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నేను లోడ్ చేయడానికి అంతా డేటా లోడ్ చేసేసాను. అంటే డేటా అంటే టేబుల్ మొత్తం లోడ్ చేశాను, కస్టమర్ టేబుల్ అని. కానీ నా క్లయింట్ ఏమన్నాడు అంటే నీకు 22 కాలమ్స్‌ని మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు రిపోర్ట్‌లో. నాకు కావాల్సింది ఫస్ట్ నేమ్. ఓకేనండి, ఫస్ట్ నేమ్ కావాలి. తర్వాత జెండర్ కావాలి. ఓకే, వాళ్ళ సాలరీ కావాలి. ఈ 3 కాలమ్సే కావాలి. కానీ నేను బై డిఫాల్ట్‌గా టేబుల్ లోడ్ చేస్తే 22 కాలమ్స్ వచ్చాయి. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే నార్మల్‌గా వెతుకుతారు, ఎక్కడుంది ఫస్ట్ నేమ్. ఓకే, వాటిని మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఓకే, సో నాకు 22 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా సెర్చ్ చేసుకోవచ్చు ఈ స్లైడింగ్ బార్ డ్రాగ్ చేస్తూ. నేను ఒక టేబుల్ మీద వర్క్ చేశానండి. దాంట్లో దాదాపు 170 కాలమ్స్ ఉన్నాయి. ఆ 170 కాలమ్‌లో సాలరీ ఎక్కడుందో ఇలా 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 చెక్ చేసుకోవడానికి అవ్వదు. మరి ఎలా? దానికి ఈజీ వే ఏదైనా ఉందా? యెస్, చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఆప్షన్ చూజ్ కాలమ్స్. మళ్ళీ ఇందులో 2 సెపరేట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే అండి, చూజ్ కాలమ్స్. మీకు ఏమేమి కాలమ్స్ కావాలో చూజ్ చేసుకోండి అంటుంది. హియర్ వీ హ్యావ్ 22 కాలమ్స్. From these 22 columns, we need to select only 3 columns. Why? Because that is a client requirement. Client requirement లో ఎంటైర్ టేబుల్ అన్ని కాలమ్స్ వాడొద్దు, మీరు ఓన్లీ 3 కాలమ్స్నే యూజ్ చేసుకోండి అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు ఎక్కడున్నా పర్వాలేదండి, టేబుల్లో ఫస్ట్లో సెలక్షన్లో ఉన్నా పర్వాలేదు, మిడిల్లో ఉన్నా పర్వాలేదు, ఎక్కడన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఏ సెలక్షన్లో ఉన్నా పర్వాలేదు. మీరు ఏం చేస్తారంటే చూస్ కాలమ్స్లోకి రండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూస్ కాలమ్స్ క్లిక్ చేయండి. అన్ని గ్రీన్ టిక్లో ఉంటాయి. అన్ని టిక్ తీసేయాలంటే ప్రతి దాని మీద క్లిక్ చేయకుండా ఫస్ట్ దాన్ని తీసేయండి. సెలెక్ట్ ఆల్ కాలమ్స్లో గ్రీన్ టిక్ రిమూవ్ చేస్తే అన్నీ పోతాయి. మనకు కావాల్సినవి చూసుకోండి. ఏంటది? ఫస్ట్ నేమ్, జెండర్, శాలరీ. సార్ ఇక్కడ పైనే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇదే శాలరీ 167th రోలో ఉంది, ఎక్కడో చివరనుంది. మీరు ఇక్కడైనా కూడా చూసుకోవాల్సి వస్తుంది కదా. అదేదో మీరు ఈ కింద డ్రాగ్ చేసి ఇక్కడే చూసుకోవచ్చు కదా, ఇక్కడ చూసుకోవడానికన్నా. అవును, అందుకనే పవర్ బై డిజైన్ చేసిన వాళ్ళు ఏంటంటే అక్కడ ఇక్కడ ఒకటే అయిపోతుందని పైన మీకు ఏమి ఇచ్చారు చూడండి. వాట్ ఈస్ దిస్ బాక్స్? సెర్చ్ బాక్స్. ఒకవేళ ఇదే శాలరీ ఎక్కడో చివరన 168th రోలో ఉంది అనుకుందాం, మనకు అర్థం కావట్లేదు. ఇలా చూసినా కూడా మనం చాలా టైం పట్టేస్తున్నాం. మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి మనకి ఏమేమి కావాలో అది తీసుకుంటాం. ఫస్ట్ నేమ్ వచ్చేసి చూడండి, ఫస్ట్ నేమ్ క్లిక్ చేసాం. తర్వాత అది ఆల్రెడీ టిక్లోనే ఉంటుంది, మీరు బ్యాక్ స్పేస్ ఇవ్వండి. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే జెండర్ వచ్చేసింది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద యూజ్ కాలమ్స్. ఓకే, నెక్స్ట్ మన ఇక్కడికి వచ్చేసి శాలరీ. ఓకే, శాలరీ ఇప్పుడు క్లిక్ చేస్తే ఓకే మనకి ఏమవుతుందంటే దీని వెనక్కి వెళ్ళి చూద్దాం. నార్మల్ ఓకే చేసి మీకు చూపిస్తాను ఆ 3 సెలెక్ట్ అయినాయా లేవా అని. ఇదిగోండి, ఫస్ట్ నేమ్, జెండర్, శాలరీ. ఈ 3 గ్రీన్ టిక్లో ఉన్నాయి కావండి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఓకే, ఇన్ ద ఫైనల్ టేబుల్ వీఆర్ ఏబుల్ టు సీ ఓన్లీ 3 కాలమ్స్. దోస్ ఆర్ ఫస్ట్ నేమ్, జెండర్ నేమ్, శాలరీ. ఎప్పుడైతే ఓకే మీద క్లిక్ చేస్తామో మిగతావన్నీ పోయి మనకి ఏమున్నాయండి, ఓన్లీ 3 కాలమ్స్ ఉన్నాయి. సో వెన్ టు యూజ్ దిస్, ఇఫ్ యూ చెప్పండి. ఓకే, అది మనకి డేటా మోడలింగ్ వస్తుంది, అయినా కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మా మదర్ ఉన్నారండి. సో మా మదర్ ఏమన్నారంటే పొటాటో కర్రీ చేస్తాను, ఇంట్లో కూరగాయలు లేవు కదా, సో నేను పొటాటో కర్రీ చేస్తాను కాబట్టి మార్కెట్కి వెళ్ళి పొటాటోస్, మిర్చి ఒక 2-3 ఐటమ్స్ చెప్పారండి. అది కూడా పొటాటోస్ 1 kg, మిర్చి ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఒక 3 చెప్పారు. మార్కెట్కి వెళ్ళానండి. సో అసలు ఈ రోజుకి మనకు కావాల్సింది ఏంటి అంటే 3 ఐటమ్స్, పొటాటోస్, టమాటోస్, మిర్చి. మా మదర్ ఇవే తెమ్మన్నారు, అది కూడా కేజీ తెమ్మన్నారు. నేను మార్కెట్కి వెళ్ళాను కదా అని చెప్పి అది కూడా ఇంకొక సినారీ చెప్తాను. నాకు మార్కెట్ చాలా దూరం ఉంది మా హౌస్కి, నేను బై వాకే వెళ్ళాలి. నాకు ఏ బండి లేదు, బైసికిల్ లేదు, ఏమీ లేదు, బై వాకే వెళ్ళాలి. సరే బై వాక్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కావాల్సినవి నాకు 1 kg పొటాటో, మిర్చి, టమాటో అయితే మార్కెట్కి వచ్చాను కదా అని చెప్పి ప్రతి ఐటమ్, ప్రతి వెజిటేబుల్ 1 kg తీసుకున్నాను. ఒక 20 ఐటమ్స్ అయ్యాయి. అప్పుడు నార్మల్గా మన మదర్ తీసుకురమ్మన్నవి తీసుకొచ్చేస్తే మీరు ఎక్కడ స్టాప్ అవ్వకుండా చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా
మీరు వెనక్కి తిరిగి వచ్చేస్తారు నడిచి వెళ్ళినా కూడా. మీకు వద్దన్నవి కూడా మీరు ఆ 20 ఐటమ్స్ని ఒక్కొక్కటి కేజీ తీసుకుని 20 కేజెస్ అయింది. మీకు ఆ 20 కేజెస్ బస్తా మోసుకుంటూ ఇంటికి రావాలంటే చాలా దూరం అన్నాను, వెహికల్ లేదు, మధ్యలో ఆగుతారు, మళ్ళా కొంచెం ఆగుతారు, ఫాస్ట్గా రారు, చాలా ఎప్పటికో వస్తారు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను అంటే మనకి రిపోర్ట్లో కావాల్సిందేమో ఈ 3 కాలమ్సే, కానీ మనం విజువలైజేషన్ ఇక్కడ ఒకవేళ నేను తీసేసి ఇది తీసేస్తే 22 కాలమ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ క్లోజ్ అండ్ అప్లై చేసేసి ఓకే క్లోజ్ అండ్ అప్లై చేసేసాను. క్లోజ్ అండ్ అప్లై చేసేస్తే ఇక్కడికి వచ్చే కస్టమర్ టేబుల్ 22 కాలమ్స్ ఉంటాయా లేకపోతే 3 కాలమ్స్ ఉంటాయా? నేను దాన్ని రిమూవ్ చేశాను, 22 కాలమ్స్ ఉండేలాగానే చేశాను. ఓకే, సో మన క్లయింట్ అడిగింది ఈ 3 కాలమ్స్ బేస్ చేసుకుని రిపోర్ట్ క్రియేట్ చేయి, మిగతా కాలమ్స్ మనకు అవసరం లేదు అన్న. మీరు కనుక మిగతా కాలమ్స్ని రిమూవ్ చేయకోకుండా అంతా టేబుల్ని లోడ్ చేసేసి రిపోర్ట్ క్రియేట్ చేస్తే మనం ఎలా అయితే అనవసరమైనవి కూడా మనం మోసుకొచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఎలా అయితే ఆగిపోయామో ఈ రిపోర్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఆగిపోతుంది. సో హ్యూజ్ డేటా పవర్ బిఐ అంత హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేయలేదు, హ్యాండిల్ చేయగలదు కాకపోతే స్లో అయిపోతుందండి, రిపోర్ట్ అనేది స్లో అయిపోతుంది. చూడండి కస్టమర్ 22 కాలమ్స్ ఉంటాయి, ఇక్కడ వస్తుంది 2 minutes అయితే వస్తుంది చూడండి. ఓకే 22 కాలమ్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఫస్ట్ నేము, జెండరు, శాలరీ. అంటే జెండర్ మేల్స్కి ఎంత శాలరీ ఇస్తున్నాను, ఫిమేల్స్కి ఎంత శాలరీ ఇస్తున్నాను అదే చేయమన్నాడు మనల్ని విజువల్లో. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక కాలమ్ చార్ట్ తీసుకుంటాను. ఈ కాలమ్ చార్ట్లో మనకు కావాల్సింది కస్టమర్ టేబుల్లో ఇది యాక్చువల్గా డేటా మోడలింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, నో ప్రాబ్లం. ఇంకా మనకు కావాల్సింది జెండర్ వైజ్గా మనకి శాలరీ అని అంటే మేల్కి ఎంత శాలరీ ఇస్తున్నాను, ఫీమేల్కి ఎంత శాలరీ ఇస్తున్నాను తెలిసిపోతుంది. కొంచెం బ్లాంక్ వాల్యూస్ మనకి మనం ఇక్కడ అబ్జర్వ్ చేశారా, మేలు ఫీమేలే కాకుండా వేరే వచ్చాయి. అంటే మనం క్లీన్ చేయకోకుండా వచ్చేసాం, క్లీన్ చేసి వస్తే మేలు ఫీమేలే ఉండేది. సో మేలే ఫీమేలే ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. అంటే మనకి ఎన్ని కాలమ్స్ యూజ్ చేసాం విజువల్లో, జెండర్, శాలరీ, అయిపోయింది మన రిక్వైర్మెంట్. క్లయింట్ అడిగింది సాటిస్ఫై చేసేసాం. మిగతా ఇవన్నీ ఎందుకు? దీనివల్ల ఏమవుతుందంటే పవర్ బిఐకి బర్డెన్ పెరిగిపోతుంది, రిపోర్ట్ అనేది స్లో అయిపోతుంది. మనకి ఇప్పుడైతే మనకి 4G 5G వచ్చింది, కానీ 2G ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ వీడియో చూడాలంటే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు CEO లెవెల్లో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లెవెల్లో వాళ్ళు ఒక ప్రొజెక్టర్ వేసుకుని మన రిపోర్ట్ని అనాలిసిస్ చేయాలంటే అది తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మన మీద పడిపోతారనమాట. ఏం క్రియేట్ చేసావయా, ఏంటిది, అసలు పర్ఫార్మెన్సే బాగోలేదు, దీనికి ఎంతసేపు తిరుగుతుంది అండి అన్నాడు. కాబట్టి మనం ఎందుకు మిగతా డేటాని ఎందుకు రిమూవ్ చేస్తున్నామో అనేది మీకు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద సెలెక్టింగ్ ద కాలమ్స్, రిక్వైర్డ్ కాలమ్స్ ఫ్రమ్ ద ఎంటైర్ టేబుల్. పేర్లో ఉంది రిక్వైర్డ్ కాలమ్స్, కావాల్సిన కాలమ్సే మొత్తం టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాం. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద రిక్వైర్డ్ చూస్ కాలమ్స్ ద్వారా చేస్తాం. అయితే ఈ చూస్ కాలంలో మనకి గో టు కాలం ఉంది. దీనికి ఒక మరలా నేను రియల్ టైం రిక్వైర్మెంట్ చెప్తాను. నాకు డేటా అంతా క్లీన్గా ఉందండి, ఒక కాలంలో ఎక్కడో క్లీన్గా లేదు. ఓకే, ఎక్కడో క్లీన్గా లేదు. అది ఎక్కడ లేదో నేను చూసి మీకు వస్తాను. ఎక్కడో ఒక చోట క్లీన్గా లేదు అనుకుందాం. ఆ పర్టికులర్ కాలంలోకి వెళ్ళి నేను వర్క్ చేయాలి. ఓకేనండి, ఆ పర్టికులర్ కాలంలోకి వెళ్ళి నేను వర్క్ చేయాలి. అప్పుడు నేనేం చేయాలి? ఆ పర్టికులర్ కాలంలోకి వెళ్ళాలంటే ఇదిగోండి, ఇప్పుడు కస్టమర్ కీ సెలక్షన్లో ఉంది, అంటే దీని మీద వర్క్ చేస్తున్నాను. నేను ట్యాక్స్ అనే కాలంకి వెళ్ళాలి, ఇలా చూసుకోవాలి. ట్యాక్స్ ఎక్కడ ఉంది, ఇలా చూసుకోవాలి. అలా నాకు 170 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. ట్యాక్స్ ఎక్కడ ఉందో నేను ఐడెంటిఫై చేయలేను. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఎక్కడో ఉంది, చివరిలో ఉంది. ఓకే, ఇలా కాకుండా మనం అనుకునే కాలంకి వెళ్ళాలి, డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో వెళ్ళాలి, ఇంత డ్రాగ్ చేయకుండా సింగిల్ స్టెప్లో వెళ్ళాలి అంటే పేరులోనే ఉంది చూడండి, గో టు కాలం. ఈ గో టు కాలం మీద క్లిక్ చేస్తే మరలా మనకి చూస్ కాలమ్స్కి ఎలా అయితే బాక్స్ ఓపెన్ అవుతుందో గో టు కాలమ్స్ కూడా అదే బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందాక మరలా 170 ఉన్నట్టు ఇక్కడ 170 ఉంటే మనకి బార్ వస్తుంది.
తక్కువ ఉన్నాయి కాబట్టి స్లైడింగ్ బార్ రాలేదు, ఎక్కువ ఉంటే వస్తుంది, మరలా ఇలా మూవ్ చేయాలి. ఈజీగా ఇక్కడ ఏం చేస్తాం చూడండి, అంతసేపు డ్రాగ్ చేయకుండా ట్యాక్స్ అయిపోయింది. ట్యాక్స్ మీద క్లిక్ చేస్తాం, ఓకే అనండి. ఇప్పుడు గ్రీన్ కలర్ కస్టమర్ కీ మీద ఉంది. ఎప్పుడైతే ఓకే అన్నానో అదే సెర్చ్ చేసేసి ఓకే మనకి ఆ ట్యాక్స్ కాలంలోకి వెళ్ళిపోతుంది చూడండి, ఒక్క క్లిక్తోనే. అదిగోండి వెళ్ళిపోయింది. గ్రీన్ కలర్ ఎక్కడ వచ్చేసిందండి, ట్యాక్స్. ఇక్కడ నేను మోడిఫై చేసుకుంటాను, వేరే డేటా టైప్ ఇవ్వాలా, లేదా ట్యాక్స్ ఇక్కడ కాలం నేమ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఏమన్నా చేంజ్ చేసుకోవాలా. ఓకే, అలా పర్టికులర్ కాలం ఎక్కడుందో మనం ప్రాపర్గా ఇమీడియట్గా ఈజీగా ఐడెంటిఫై చేయాలి ఒక టేబుల్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే మనం ఇలా గో టు కాలం అనేది యూజ్ అవుతుంది. సో దీనికి రియల్ టైం రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ట్యాక్స్లో నేను కాలం నేమ్ మార్చాలని ట్యాక్స్ ఇన్ఫో కింద మార్చాలి. ఓకే, దానికోసం నేను ఇలా వెళ్ళి ఎక్కడ ఉందా చెక్ చేసుకునే బదులు వెళ్ళి గో టు కాలం, ఇది ట్యాక్స్ ఇన్ఫో ఉంది బాబు, నువ్వు ట్యాక్స్ అని పెడితే చాలు, కొంచెం కాలం రీనేమ్ చెయ్యి అన్నాడు. ట్యాక్స్ అని టైప్ చేస్తాను, ట్యాక్స్ ఇన్ఫో ఉంది, ఓకే అంట. డైరెక్ట్గా ట్యాక్స్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయింది. టేబుల్ నేమ్ ఎలా అయితే డబుల్ క్లిక్ ఇచ్చి చేంజ్ చేస్తున్నామో, కాలం నేమ్ కూడా డబుల్ క్లిక్ ఇచ్చి మనం ఏం చేస్తాము అంటే దీని నేమ్ రీనేమ్ చేయొచ్చు అండి. ఎంటర్ ప్రెస్ చేయండి. దిస్ ఈస్ ద యూజ్ కేస్. ఓకే అంటే రియల్ టైంలో మనం ఎక్కడన్నా కాలం ఐడెంటిఫై చేయాలి ఈజీగా ఒక్కొక్క టేబుల్లో అంటే ఇలా ఐడెంటిఫై చేస్తాం. So today we have discussed about the advanced editor. In the manage, we already discussed about these three options. In choose columns, we have discussed about choose columns and go to column. Today's the last option is remove columns. అంటే చూస్ కాలమ్స్ రిమూవ్ కాలమ్స్ ఒకేలాగా ఉంటుందండి. ఎలా ఉంటుందంటే ఒక స్కూల్ ఉంది, మీరు కాంపిటీషన్కి ఒక 5 మెంబర్స్ని తీసుకెళ్ళాలి. ఆ 5 మెంబర్స్ని క్లాస్లో నుంచి ఆ 5 మెంబర్స్ని తీసుకురావచ్చు, అదొక సొల్యూషన్. ఆ 5 మెంబర్స్ మాత్రమే తీసుకురావచ్చు. అలా కాకుండా అంటే కాంపిటీషన్ జరిగే దగ్గరికి ఆ 5 మెంబర్స్ మాత్రం తీసుకురావచ్చు. అలా అయినా మన సొల్యూషన్ దొరుకుతుంది. లేదు క్లాస్ మొత్తాన్ని అక్కడ తీసుకువెళ్ళిపోయి ఆ 5 మెంబర్స్ ఉంచేసి మిగతా వాళ్ళని వెనక్కి పంపించవచ్చు. అక్కడ కూడా ఫైనల్గా ఎవరు మిగులుతున్నారు, 5 మెంబర్స్ మిగులుతున్నారు. అంటే ఇక్కడ ఆ ప్రాబ్లంకి 2 సొల్యూషన్సే, 2 ఎగ్జాక్ట్ సొల్యూషన్సే. కానీ ఏ సొల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలో మీ ఇష్టం. ఏది సెలెక్ట్ చేసుకున్నా అక్కడ మిగిలేది 5 మెంబర్సే. అలాగే ఇక్కడ నాకు జాగ్రత్తగా చూడండి, నేనేమన్నాను, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉండాలి, జెండర్ ఉండాలి, అలాగే శాలరీ ఉండాలి అన్నాను. దానికోసం మీరు ఏం చేశారు, ఆ పర్టికులర్ క్లాస్లో నుంచి అందరినీ కాంపిటీషన్ తీసుకువెళ్ళకోకుండా మీకు కావాల్సినవి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ నేమ్, జెండర్, శాలరీ, మీకు కనిపించకపోతే పైన టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి 3 వచ్చేసారు. ఇదే రిక్వైర్మెంట్ని ఇంకోలాగా కూడా ట్రై చేయొచ్చు అండి. ఎలా ట్రై చేయొచ్చు, పవర్ క్వైరీ ఎడిటర్లో కొన్నిసార్లు ఒక ఆప్షన్కి 4-5 మెథడ్స్ ఉంటాయండి. మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రిక్వైర్మెంట్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాను అంటే, సో మనకి కావాల్సిన కాలమ్స్ని సెలెక్షన్లో ఉంచాలండి. ఎలా ఉంచాలి, గ్రీన్లో ఉంటే సెలెక్షన్లో ఉన్నట్టు. సో ఫస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాను, గ్రీన్లో ఉంది. మల్టిపుల్ కాలమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను జెండర్ మీద క్లిక్ చేస్తే నార్మల్గా ఇక్కడికి ఉన్న గ్రీన్ ఇది పోతుంది. మనం ఏం చేయాలి అంటే కంట్రోల్ పట్టుకోవాలండి. కంట్రోల్ పట్టుకుని జెండర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూసారు 2 సెలెక్ట్ అయినాయి. మరలా దీన్ని డ్రాగ్ చేయండి, కంట్రోల్ పట్టుకుని మరలా శాలరీ, అంటే ఇప్పుడు 3 కాలమ్స్ సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు ఏం చేసాం, స్కూల్ మొత్తాన్ని కాంపిటీషన్లోకి తీసుకువెళ్ళిపోయాం సెంటర్కి. వాళ్ళలో మీ 3 ఉండండి అన్నాం, మిగతా వాళ్ళని ఏం చేయాలండి, మరలా స్కూల్ పంపించేయాలి కదా, అంటే తీసేయాలి కదా అక్కడ నుంచి. మనం ఏం చేస్తామంటే రిమూవ్ కాలమ్స్లోకి వెళ్ళి ఓకే రిమూవ్ అదర్ కాలమ్స్, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి, నాకు కావాల్సిన నేను సెలెక్ట్ చేసుకున్నాను, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే ఏవైతే సెలెక్షన్లో లేవో, ఎవరినైతే సెలెక్ట్ చేయలేదో వాళ్ళని వెనక్కి పంపించేస్తాం, అంటే టేబుల్లోంచి తీసేస్తాం. రిమూవ్ అదర్ కాలమ్స్ చూసారా, ఫస్ట్ నేమ్, జెండర్, శాలరీ. దాన్ని చూస్ కాలంతో చేయొచ్చు, రిమూవ్ అదర్ కాలంతో కూడా చేయొచ్చు. దిస్ ఈస్ సెకండ్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి అంటే
ఇదే రిమూవ్ కాలమ్స్ నుంచి ఏం చేస్తామో చూడండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకునే మెథడ్. ఏం చేస్తానంటే రిమూవ్ అదర్ కాలం కాకుండా రిమూవ్ కాలమ్స్ అంటే ఏమవుతుందంటే మనం సెలెక్షన్ చేసి పోతాయి. మనకు ఏమేమి వద్దు వాటిని సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ కీ వద్దు, కంట్రోల్ పట్టుకుని లాస్ట్ నేమ్ వద్దు, మిడిల్ నేమ్ వద్దు, బర్త్ డేట్ వద్దు. అలా మనం ఏమేమి కావాలో అన్నిటిని సెలెక్ట్, జెండర్ కావాలి, ఈమెయిల్ వద్దు, శాలరీ కావాలి, రీజన్ వద్దు, ఓకే, సిటీ వద్దు, లో వద్దు, ఇట్లా మిగతావన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే మీకు ఏది ఈజీ వేనో, ఏది కన్వీనియంట్ వేనో ఆ ఆప్షన్ యూజ్ చేసుకోవడం అండి రియల్ టైంలో. ఓకే, దీన్ని క్లిక్ చేద్దాం. మొత్తానికి పోయినట్టు ఉన్నాయండి మొత్తం మిగతావి. మీకు అర్థమై ఉంటుంది, నేను సరిగ్గా కంట్రోల్ పట్టుకోలేదు. నేను అన్నీ డిలీట్ చేయట్లేదు. అడిగాను. ఇప్పుడు కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేసుకుని కూడా డిలీట్ చేసుకోవచ్చు కదా? అంటే ఇక్కడ సెలెక్టెడ్ అయినవి మాత్రమే డిలీట్ చేయడానికి ఒక ఆప్షను, సెలెక్షన్ అయినవి కాకుండా మిగతావి డిలీట్ చేయడానికి ఒక ఆప్షన్ అనమాట. అందుకని అక్కడ రెండు ఆప్షన్. ఓకే సార్, కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేసిన తర్వాత మైనస్ నొక్కితే కనుక అది కూడా అలా కూడా రిమూవ్ అవుతాయా? చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు అంతకుముందు మనం యూజ్ చేసింది ఏంటి, రిమూవ్ అదర్ అన్నాం. ఇప్పుడు నా ఏమేంటి, సెలెక్షన్ అయినవి పోవాలి కాబట్టి పైన ఆప్షన్ యూజ్ చేస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు సెలెక్షన్లో ఉన్నవి పోవాలా, సెలెక్షన్లో లేనివి పోవాలా అనేది మీరు డిసైడ్ అవ్వాలి ఫస్ట్. దాన్ని బేస్ చేసుకుని ఈ ఆప్షన్ వాడాలా, ఈ ఆప్షన్ వాడాలా. ఫస్ట్ నాకు చెప్పండి, సెలెక్షన్ లేనివి పోవాలి అంటే పైందా కిందదా? రిమూవ్ కాలమ్సా, రిమూవ్ అదర్ కాలమ్సా? రిమూవ్ కాలమ్స్, సెలెక్ట్ అయింది పైన ఫస్ట్. అలాగా నా రిక్వైర్మెంట్ చెప్పండి. మీరు బాగానే చెప్తున్నారు. నేను ఇప్పుడు సెలెక్ట్ అయినవి ఉంచాలి, సెలెక్ట్ కానివి తీసేయాలి. ఇప్పుడు రివర్స్ లో ఆలోచించండి, సెలెక్షన్ అయినవి ఉంచాలి, సెలెక్ట్ కానివి తీసేయాలి. సెలెక్ట్ అయినవి తీసేయాలి. ఇప్పుడు మీరేం చేస్తారు, సెలెక్ట్ అయినవి పోవాలి కాబట్టి రిమూవ్ కాలమ్స్, సెలెక్షన్ లో పోతాయి, సెలెక్ట్ వదిలేసినవి ఉంటాయి. సో అది మీ కన్వీనియంట్. చెప్పండి. ఇప్పుడు కాలమ్స్ చూస్ కాలమ్స్ తీసుకున్నాం, చూస్ రోస్ కూడా తీసుకోవచ్చు. అది మనకి నెక్స్ట్ చూస్ అనేది రోస్ ఉండదు, కానీ కీప్ రోస్, రిమూవ్ రోస్ అని రెండు ఉంటాయి. చూస్ అంటే కీప్ రోస్ అంటే కనుక పెంచుకోవచ్చు, ఓకే, బట్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, బట్ సెలెక్ట్ చేసుకుంటారు. రిమూవ్ రోస్ ఉంటాయండి. రిమూవ్, కీప్ అంటే మనం ఎన్ని ఉంచాలి, రిమూవ్ అంటే ఎన్ని తీసేయాలి, ఈ రెండు సెపరేట్గా ఇస్తారు. అంటే చెప్పండి మీ క్వైరీ ఏంటో చెప్పండి. అంటే ఫస్ట్ రోలో జాన్ అని ఉంది, నాకు ఆ జాన్ అనే నేమ్ కావాలి. అంటే నెంబర్ ఆఫ్, ఒకే నేమ్ తో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా, అవును, ఒకటే నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా? అలా పర్టికులర్ గా అతనిది మాత్రమే కావాలంటే అతను ఎన్నో నెంబర్లో ఉన్నాడు, ఫస్ట్ లో ఉన్నాడు అంటే మనం ఏం చేస్తాం, కీప్ రోస్కి వెళ్ళి, ఇంకా మనకి ఇది టాపిక్ ఇంకా కవర్ అవ్వలేదు, మీరు ఏం చేస్తారు, 1 అంటారు, ఓకే అంటారు, జాన్ వస్తాడు. ఓకే, 1 అంటే కనుక జాన్ ఒకటే వస్తాడు, కానీ నేమ్ బట్టి మనకి ఫిల్టర్ అవ్వాలి. అది మనం డాక్స్ లో చేస్తామని, కొన్ని రిక్వైర్మెంట్స్ మనం పవర్ క్వైరీ ఎడిటర్ లో చేయలేమన్నమాట. అలా ఏవైతే పవర్ క్వైరీ ఎడిటర్ లో చేయలేమో వాటిని డాక్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ డాక్స్ లో కొన్ని ఫార్ములాస్ రాస్తాం, ఓకేనండి. అప్పుడు రాస్తాం. లేదు మీకు జాన్ ఉన్నదే కావాలి అన్నామని, ఇప్పుడు మనకి మీది ఉన్నది నేను ఇక్కడ చేస్తాను, అంటే ఇంకా కాన్సెప్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఇవన్నీ ఇంకా డీప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిడ్నీ ఉందండి, రెండు డూప్లికేట్, నాకు ఇది కావాలి, సిడ్నీ డూప్లికేట్స్ కావాలి. మీరు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ యారో మార్క్ కాదు, ఇక్కడ మనకి ఇక్కడ ఈ వ్యాలిడ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి, కీప్ రోస్ లో ఇక్కడ చూసారు ఆప్షన్, మనకు రేపు వస్తాయి ఇవన్నీ. ఇక్కడ ఏమన్నాను, కీప్ డూప్లికేటే ఉంచు అంటున్నాం. అంటే ఎవరెవరు ఉంటారు, సిడ్నీ ఎన్నిసార్లు ఉంటే వాళ్ళే ఉంటారు. చూడండి, సిడ్నీ ఉన్నాయి, మిగతావి కూడా వచ్చాయి కదండి, ఈ రెండు డూప్లికేట్ కదా, మిగతావి వచ్చండి ఈ 3 డూప్లికేట్ అవుతాయి. ఈ నెల డూప్లికేట్ అవుతుంది, ఈ నెల డూప్లికేట్ అవుతుంది, ఓకేనా. సో ఇవి మనం నెక్స్ట్ డేలో మనకి రిమూవ్ కాలమ్స్ అయిపోయింది కదా, రేపు మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిస్కస్ చేసినప్పుడు
మీకు ఎవరు కావాలి, ఎవరు ఎక్కడుంటే ఎలా కావాలి అనేది మనం రేపు డిస్కస్ చేస్తాం. ఓకేనా? మీరు అడిగినట్టుగా జాన్ అనే అతను 2 సార్లు ఉంటే కీప్లోకి వెళ్ళిపోయి డూప్లికేట్ అనగానే ఆ జాన్ ఎన్నిసార్లు ఉన్నాడో అన్నిసార్లు వస్తాడు. కేవలం జానే కాదండి, సిడ్నీ ఉంటే సిడ్నీ కూడా వస్తుంది, రాబ్ ఉంటే రాబ్ కూడా వస్తుంది. అలా కాకుండా మీ రిక్వైర్మెంట్ స్పెషల్గా జాన్ 2 సార్లు 3 సార్లు రిపీట్ అయినా, సిడ్నీ చాలాసార్లు రిపీట్ అయినా నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ జాన్ ఒక్కడే కావాలి అంటే మనం పవర్ క్వెరీ ఎడిటర్లో ఇక్కడ మనం చేయలేము. ఓకేనండి, మనం డాక్స్ ద్వారా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చేయాలి అంటే చెప్పే కదా, మనకి సముద్రం రావాలి. ఇంత కష్టపడి ఇక్కడ వచ్చి రాయాల్సిన అవసరం లేదు. మనం చేయొచ్చు. సార్ నాకు ఒక డౌట్ సార్. అడగండి. సార్ చూస్ కాలంలో గో టు కాలం ఉంది కదా సార్, అక్కడ మనకు కావాల్సింది ఒక కాలం పర్టికులర్ గా సెర్చ్ చేసి తీసుకుంటాము. అలా ఒకటి కాకుండా మనకి పర్టికులర్ గా 2 లేదా 3 కావాలి, అలా హ్యాష్ట్యాగ్ తీసుకోవచ్చా? ఒకేసారి అలా చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 హౌసెస్లో ఇప్పుడు 10 క్లాస్ రూమ్స్ ఉన్నాయండి. 10 క్లాస్ రూమ్స్లో క్లాస్ 3లో నుంచి ఒకరిని, క్లాస్ 4లో నుంచి ఒకరిని, క్లాస్ 5లో నుంచి ఒకరిని ఒకేసారి మీరు వెళ్ళి పిలవగలరా? పిలవలేము. ఒకసారి క్లాస్ 3కి వెళ్ళాలి, క్లాస్ 7కి వెళ్ళాలి, ఇంకొకసారి క్లాస్ 8కి వెళ్ళాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది సార్. ఓకే, అంటే ఒకేసారి మల్టిపుల్ కాలమ్స్ సెలెక్ట్ చేయమన్నమాట. ఎందుకంటే మల్టిపుల్ కాలమ్స్ మీద ఒకేసారి ఆపరేషన్ చేయం. అలా అని అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉంది, కంట్రోల్ ఏ, అది ఎందులో అయినా బంద్ చేస్తుందండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేమ్ గ్రీన్ కలర్లో ఉంది, కంట్రోల్ ఏ అంటే టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అది వేరు. మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకు కావాల్సినవి 7th కాలంలో ఒకటి ఉంది, తర్వాత ఎక్కడో ఇంకొకటి ఉంది, అట్లా ఒకేసారి అలా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉందా అంటే లేదు. అలాంటి రిక్వైర్మెంట్ మీకు కావాలి అంటే మీరు మనకు వచ్చిన కొన్ని మంచి ఐడియాస్ని ఏం చేస్తామంటే హెల్ప్ ఉంది చూసారా, ఈ హెల్ప్లోకి వెళ్ళి సబ్మిట్ అనే ఐడియా అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేస్తే దాన్ని మనం ఇచ్చేది చూస్తారో చూడరో నాకైతే ఐడియా లేదు. అది వ్యాలిడ్ అయి ఉండి అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి కొత్త వర్షన్లో ఎవ్రీ మంత్ ఒక వర్షన్ రిలీజ్ చేస్తారు. దాంట్లో ఏమన్నా చేయిస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. నెంబర్ ఆఫ్ పీపుల్ అడిగితే కనుక చేస్తారు. ఓకే అంటే సో మంచి రిక్వైర్మెంటే, నెంబర్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇదే, కానీ ప్రజెంట్ అయితే లేదు ఆ ఫంక్షనాలిటీ అని. ఓకేనండి, సో ఈరోజు నేను మీకు ఇచ్చే ఫైల్ నేను చూపిస్తాను. మీరు చేసి నాకేం చూపించే అవసరం లేదండి, మీకు ఏదైనా ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక నన్ను అడగవచ్చు. సో రిక్వైర్మెంట్ ఎక్సర్సైజ్ 1 నీట్గా చదవండి, మీకు అర్థమవుతుంది. పవర్ క్వెరీ ఎడిటర్ ఫుల్ డేటా సెట్, ఇది మన ఎక్సెల్ ఫైల్. అనే ఎక్సెల్ ఫైల్లో మొత్తం 6 టేబుల్స్ ఉన్నాయి, అది మీకు తెలిసిందే. వాటిలో నుంచి నాకు ఈ 4 టేబుల్స్ మాత్రమే పవర్ క్వెరీ ఎడిటర్లోకి తీసుకురావాలి. అంటే ఆ 4కి గ్రీన్ టిక్ ఇస్తాం. మీకు ఈ పార్ట్కి చాలా ఈజీ అయిపోయి ఉంటుంది. నీట్గా చదివితే మీకు వచ్చేస్తుందండి. కస్టమర్ టేబుల్లో అంటే మనకి చాలా టేబుల్స్ ఉన్నాయి. కస్టమర్ టేబుల్లో కాలమ్ హెడ్డింగ్స్ సరిగ్గా లేవు, వాటిని అరేంజ్ చేయాలి. మీకు ఫస్ట్లో కాబట్టి హింట్ ఇస్తున్నాను, వెళ్ళే కొద్దీ అసలు హింట్స్ ఉండవండి మనకి. ఓకేనా? సో పవర్ BI డెస్క్టాప్లోకి వెళ్ళకుండా, అంటే మనం బ్యాక్ వెళ్ళకుండా, ఇక్కడికి వెళ్ళకుండా నాకు పవర్ క్వెరీ ఎడిటర్లోనే ఉండి ఈ ఫైల్లో మిగిలిన మర్జ్ 1 మర్జ్ 1 అనే టేబుల్ తీసుకురావాలి. అంటే ఈ పవర్ క్వెరీ ఎడిటర్లోనే ఉన్నాను, ఇప్పుడు మర్జ్ 1 టేబుల్ కావాలి. దీనికోసం మరలా నేను పవర్ BI డెస్క్టాప్ వెళ్ళకుండా ఇక్కడ ఎలా చేస్తాం, 2 వేస్ ఉన్నాయి, ఒకటి న్యూ సోర్స్ లేదా రీసెంట్ సోర్సెస్. ఇలా మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. సో దాన్ని చూసి మీరు చేయొచ్చు. లేదు మన రికార్డింగ్ వింటూ ఫోన్లో మొబైల్లో రికార్డింగ్ వింటూ యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు. మీరు ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయాలండి, ఇక్కడ పవర్ క్వెరీ ఎడిటర్లో క్రియేట్ చేయాలి. దానికోసం మనకున్నది ఏంటి, ఎంటర్ డేటాతో నాకు యాజ్ ఇట్ ఈస్గా ఇలా కావాలి టేబుల్, ఇలాగే చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ టేబుల్స్ ఉన్నాయి కదా. హౌ టు చేంజ్ ఏ టేబుల్ నేమ్? Here we can in the property. Yes, the one way is we need to give the double click on the table name, or in the query setting we can able to see properties. Here we can change the name. How to change? Here ఏ సెక్షన్ ఉంది అనుకుందాం, ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి చేంజ్ చేయండి, లేదా ఇక్కడ చేంజ్ చేయండి. ఓకే, ఇలా ఎప్పుడైనా రీఫ్రెష్ వస్తే రీఫ్రెష్ చేయండి, నో ప్రాబ్లం.
దీని ఎర్రర్ ఏం కాదు. మీరు వాడి చాలా రోజులైంది, టేబుల్ 2 డేస్ అయింది అని చెప్తాను. ఎలా మార్చాలని నేనేం చెప్తున్నాను, అది ఎక్కడ ఉంది, అది ఇక్కడ ఉంది, 6th వన్. ఏఎస్ఈసి ఉంది, దాన్ని ఫుల్ ఫామ్ పెట్టాలి, A_SEC సెక్షన్, ఇలా మార్చాలి టేబుల్ నేమ్ని. ఓకే, 2 మా వేస్ ఉన్నాయి. ఇట్లా నేను రిక్వైర్మెంట్ ఫైల్ పంపించేస్తాను. ఇందులో మనకి ఎంతవరకు కంప్లీట్ అయ్యిందో అంతవరకు చేయండి. నాకు తెలిసి ఇక్కడ వరకు కంప్లీట్ అయి ఉంటుందండి, 8th వరకు. 9thలో ఫస్ట్ రోస్ ఎన్ని ఉండాలి, బాటమ్ రోస్ ఎన్ని ఉండాలి, లేదా 1 to 5 రోస్ మాత్రమే ఉండి మిగతా ఎలా రిమూవ్ అవ్వాలి, మనం రేపటి కాన్సెప్ట్ అనుకుంటాం. నాకు తెలిసి 1 to 8 మాత్రమే కంప్లీట్ అయి ఉంటాయి. సో రిక్వైర్మెంట్ నేను ఫైల్స్ పంపిస్తాను. సేమ్ డేటా సెట్ అండి, పవర్ క్వైరీ ఎడిటర్ డేటా సెట్ మీదే చేయండి. కాకపోతే రిక్వైర్మెంట్ ఫైల్ అయితే నేను పంపిస్తాను. సో దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సో ఏ రోజు ఆ రోజు మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రికార్డింగ్ చూస్తూ నోట్ చేసుకోండి. సార్ నాకు కమ్యూనికేషన్ లేదు, నేను ఒక ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోలేను. నాకు కూడా నేను మాట్లాడినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసాను, నాదేం పెద్ద ఇంగ్లీష్ ఏం కాదు. నేను డిగ్రీ వరకు కూడా నేను తెలుగే చదువుకున్నాను, అయినా నేను మేనేజ్ చేయగలుగుతున్నాను అంటే మనం వన్స్ జాబ్ వచ్చినాక ఏదో విధంగా మేనేజ్ చేసేసుకుంటాంలేండి. కానీ ఇంటర్వ్యూ వరకు మాత్రం ప్రాపర్గా మాట్లాడాలి. అందుకని ఇప్పుడు కూడా నాకు నోట్సే ఉంటుందని చెప్పాను మీకు ఆల్రెడీ. ఏం చేస్తారంటే రికార్డింగ్ విని, ఇప్పుడు ఇందాక వినోద్ గారును, సునీల్ గారు, అనిల్ గారు సంథింగ్ ఎవరో చెప్పారు నాకు ఆన్సరు, రెఫరెన్స్ను డూప్లికేట్కి, దాన్ని మీరు నోట్ చేసుకోండి. లేదా నేను చెప్పిందైనా నోట్ చేసుకోండి. చక్కగా దాన్ని ChatGPTలోకి వెళ్ళిపోయి ఆ సెంటెన్సెస్ ఏదైతే మీరు నోట్బుక్లో రాస్తారో, నోట్బుక్లో రాయకుండా డైరెక్ట్ ఇక్కడేం టైప్ చేసి గివ్ మీ దిస్ ఇన్, లేదా గివ్ మీ దిస్ ఇన్ ప్రాపర్ వే అనండి. ఓకే, చక్కగా నీట్గా గ్రామర్తో పాటు చక్కగా నీట్గా మీకు డిజైన్ చేసి, అంటే సెంటెన్స్ ఫార్మేషన్ చేసి ఇస్తుంది. దాన్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే అండి, అలా మనం చేస్తాం. లేదు మీకు కమ్యూనికేషన్ బాగుంది అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఓన్గా కూడా మన సబ్జెక్ట్ మైండ్లో ఉంది కాబట్టి దాన్ని ఇంటర్వ్యూకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీరు రాసుకోండి. అలానే మీ దగ్గర లేదా సార్ అంటే చూడండి, చూపిస్తాను మీకు అది ఎలా ఉంటుందో. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయా, లేకపోతే వాట్ ఈజ్ ఎం లాంగ్వేజ్ లేదా పవర్ క్వైరీ ఎడిటర్ అంటే మీరు నేర్చుకున్న, నేనైతే హైడ్ చేస్తున్నాను, మీరు చూసి చెప్తారని హైడ్ చేస్తున్నాను. వాట్ ఈజ్ అడ్వాన్స్ ఎడిటర్ అన్నారండి, ఏం చెప్తారు? మీకు మీ నేర్చుకున్న సబ్జెక్ట్ తెలుగులో ఏం చెప్పండి, ఇంగ్లీష్. వాట్ ఈజ్ అడ్వాన్స్ ఎడిటర్? అంటే మనం సింగిల్ వర్డ్ ఎప్పుడు కూడా ఆన్సర్ చెప్పకూడదు. మీకు తెలిసిందంతా చెప్పేయండి, రాంగ్ అయినా పర్వాలేదు. ఎప్పుడు ఇంటర్వ్యూకి సింగిల్ ఆన్సర్ అయితే వాడు సెలెక్ట్ చేయడు, మీకు తెలిసిందని చెప్పాలి. Basically, it's a mashup language code where Power BI editor used to write the code based upon our columns and data. Okay. And it is split, yeah. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు, ప్రొఫెషనల్గా చెప్పారు. సో మనం ఇంకా ఈజీగా కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే, సో వీ కెన్ ఏబుల్ టు సీ ద అడ్వాన్స్డ్ ఎడిటర్ ఆప్షన్ ఇన్ పవర్ క్వైరీ ఎడిటర్. అది ఎక్కడ ఉంటుందో ఫస్ట్ చెప్తాం. So if you open that Power Query editor, we can able to see the mashup code. What is this mashup code? అప్పుడు మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అనమాట. ఏంటంటే, if you perform any transformations on a particular table, okay, those transformations, the Power BI engine will write some code by using the mashup language in the backend. We can able to see that code by using this advanced editor. నేను చెప్పిన దాంట్లో కూడా అటు ఇటు తేడాగా ఉంటుంది, ప్రాపర్గా నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముందో, ఇక్కడ చదవచ్చు ఎవరైనా, యూ కెన్ రీడ్ దిస్. ఇదేదో ఒక డెఫినేషన్ లాగా ఉంది కదా, ఇది చెప్పినా సాటిస్ఫై అవుతాడు, కానీ ఇది ఏదో లాగా ఉంది. అంటే ఈ మధ్యన ఎడ్యుకేషన్లో చాలా చేంజెస్ జరిగిందండి. ఇంతవరకు మనం బట్టి చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, ప్రాక్టికల్గా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో అదే ఆన్సర్ రాయండి. మీరు 1 పాయింట్ రాస్తారా, 2 పాయింట్స్ రాస్తారా, 5 పాయింట్స్,
ఏది రాసినా కూడా ఆన్సర్కి వాళ్ళు మార్క్ చేస్తున్నాం. అలా ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా అదే జరుగుతుందండి. ఒక ఏదైనా ఇచ్చిన దాన్ని బై హార్ట్ చేసి చెప్తున్నారా, లేదా వాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ ఎడిటర్ నేనేం చెప్పాను, ఇక్కడ లేని పాయింట్ చెప్పాను, అది పవర్ క్వైరీ ఎడిటర్లో ఉంటుంది. ఓకే, ఎం కోడ్ అన్నాడు ఇక్కడ, నేనేం చెప్పాను, మ్యాషప్ కోడ్ అని చెప్పాను. ఇట్లా మనకి తెలిసిన పాయింట్స్ రాసుకుని దాన్ని ప్రాపర్ వేలో పెట్టుకోవచ్చు. ఓకేనా, అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆన్సర్ రాస్తారు, మీ ఇష్టం. ఎవరైతే బాగా కమ్యూనికేషన్ ఉందో వాళ్ళు ఆన్సర్ రాసి మిగతా వాళ్ళకి షేర్ చేయొచ్చు. లేదు సార్ నాది ఎందుకు షేర్ చేస్తాను, వాళ్ళు రాసుకుంటారు అంటే ఎస్ మీది మీరు చేసేది. లేదు సార్ ఏం కాదు, నేను మీరు ఇచ్చిన చదివి ఇంటర్వ్యూ అటెండ్ అయితే జాబ్ రాదా, 100కి 100% వస్తుంది నేను ఇచ్చిన ఆన్సర్ మీరు. బట్ సార్ ఒక డౌట్, ఓకే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే మీరు 3 లైన్స్ కదా సార్, దాంట్లో షార్ట్ చేసి సింపుల్ గా చెప్పొచ్చా, లేకపోతే ఇంకా మొత్తం డీటెయిల్ గా? అంటే కొంతమంది కొంతవరకు స్వీట్ గా చెప్పుకుంటారు షార్ట్ గా, కొంతమంది ఏమో కొద్దిగా ఎడిట్ చేసి ఇంకా కొద్దిగా చెప్తారు, అది ఈజీ ఇది ఈజీ, ఎలా చెప్పాలి? ఎప్పుడు కూడా అంటే ఎక్కువ మ్యాటర్ చెప్పాలండి, సింపుల్ గా చెప్పాలి, ఎక్కువ మ్యాటర్ చెప్పాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇంటర్వ్యూవర్ ఒక 20-25 క్వశ్చన్స్ రాసుకొస్తాడు, రెడీగా ఉంటాడు మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడగడానికి. మీరు వాడే టైం వేస్ట్ చేయాలంటే మీకు తెలిసిన సబ్జెక్ట్ అంటే దాని గురించి చెప్పాలి. అలా చెప్పినప్పుడు 3 క్వశ్చన్స్ అడిగిన ప్లేస్లో ఒక క్వశ్చన్కే టైం చేస్తే మీ క్వశ్చన్స్ తగ్గుతాయి. అది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఎక్కువ మ్యాటర్ చెప్పేసరికి దీని మీద ఎంత కంప్లీట్ ఐడియా ఉందా, ఇన్ని పాయింట్స్ తెలుసా దీని మీద తనకి అనే గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఈ రెండు మనకి కావాలి అంటే కొంచెం ఎక్కువ మ్యాటర్ మనం చెప్పడానికి ట్రై చేయొచ్చు. ఓకేనండి, ఇప్పుడు మీరు నేర్చుకున్న సబ్జెక్ట్లో మీరు ఏవైతే ఉన్నాయో ఈవెన్ తెలుగులో కూడా రాసుకుని కన్వర్ట్ తెలుగు ఇంటూ ఇంగ్లీష్ అన్నా కూడా ఇస్తుందండి అది మనకి చాట్ జీపీటీ. ఓకే, అలా చేయడం బెటర్ అండి ఇలా చెప్పడం కన్నా. ఓకే, ఇలా చెప్పినా కూడా రాదంటే వస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 3 క్వశ్చన్స్ అడిగే ప్లేస్లో ఒక క్వశ్చన్కే టైం చేసేయాలి, అంత మ్యాటర్ చెప్పాలి, దానివల్ల మనకే మంచిది. ఒకటి అంత చెప్పడం వల్ల ఇంటర్వ్యూర్ ఏం అర్థం చేసుకుంటాడు అంటే ఇతనికి చాలా సబ్జెక్ట్ ఉంది, ఇతను తీసుకోవచ్చు అనే ఒక గుడ్ ఒపీనియన్ వస్తుంది. ఓకే అండి, ఇవి నేను షేర్ చేస్తానండి, నో ప్రాబ్లం. నా పర్సనల్ సజెషన్ యాజ్ ఎ బ్రదర్ అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో అనుకోండి, నా యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్పే పర్సనల్ సజెషన్, నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, రికార్డింగ్ కూర్చోండి. ఆదివారం మనకి థర్స్డే క్లాస్ ఉండదు, మన క్లాస్ టైం మనకే వదిలేసేయండి. అలాగే సాటర్డే క్లాస్ ఉండదు, మన క్లాస్ టైం మనకే వదిలేసేయండి. కూర్చోండి, రాసుకోండి, చాట్ జీపీటీలో పడేయండి, నీట్గా ఇస్తుంది, చేయండి. దాన్ని 2-3 సార్లు చదవండి. మీ ఇంట్లో బ్రదర్కి కానీ, వైఫ్కి కానీ, హస్బెండ్కి కానీ, ఎవరికొకరికి అప్ చెప్పండి. ఓకే, దాన్ని 2-3 సార్లు అడగమనండి, నెక్స్ట్ డే అడగమనండి. అలా మీరు మన పవర్ క్వైరీ కంప్లీట్ అయ్యే లోపు మీ దగ్గర పవర్ క్వైరీ ఎడిటర్కి సంబంధించిన ఆన్సర్లు మీరు రెడీగా ఉంటే నేను పెట్టిన ఇంటర్వ్యూని మీరు భయపడకుండా అటెండ్ అవుతారు. నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను. మీరు వితిన్ 1 మంత్లో కోర్స్ అయిన తర్వాత వితిన్ 1 మంత్లో మీరు జాబ్ ఉంటారు. ఇది నా ఎక్స్పీరియన్స్ అండి, నా పర్సనల్ సజెషన్. నోట్స్ రాసుకోండి. ఓకే టీమ్, రికార్డింగ్ స్టాప్ చేద్దాం.